గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభా. ముందుగా హెడ్లైన్స్. ఇవాల్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు. జీఎస్టీ బిల్లుపైనే ప్రభుత్వం ఫోకస్. కర్నూలు జిల్లాకు చంద్రబాబు. కృష్ణా పుష్కరాల పనులను పరిశీలించనున్న సీఎం. విశాఖ వెళుతున్న వైఎస్ జగన్. సాల్మన్పేట బాధితులను పరామర్శించనున్న ప్రతిపక్ష నేత. జమ్మూ కశ్మీర్ లో జనజీవనం అస్తవ్యస్తం. కొనసాగుతున్న కర్ఫ్యూ, అందని నిత్యావసరాలు. టర్కీలో కుట్రదారులపై ఉక్కుపాదం. 6,000 మందిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో అడుగు ముందుకు వేసింది ఏపీ సర్కార్. సిఆర్డీఏ పరిధిలోని సుమారు 7 చదరపు కిలోమీటర్ల ప్రాంత అభివృద్ధికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో బిడ్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ, రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసిందనే చెప్పుకోవచ్చు. ఇటీవలే కేబినెట్ సమావేశాల్లో ఈ స్విస్ ఛాలెంజ్ విధానానికి ఆమోదం తెలిపిన కేబినెట్ దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ పద్ధతిని అంటే 6.84 కిలోమీటర్ల పరిధిలో సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి అభివృద్ధికి స్విస్ ఛాలెంజ్ విధానం ప్రకారం అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం సిఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సెప్టెంబర్ 1వ తేదీ 3 గంటల వరకు బిడ్లను స్వీకరిస్తారో దానికి అనుగుణంగా ఎవరైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పద్ధతి ప్రకారం నిర్మాణం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుందో వాళ్ళని ఖరారు చేసిన తర్వాత ఆ సీడ్ క్యాపిటల్ నిర్మాణ బాధ్యతను ఆ సంస్థకి అప్పచెప్పనుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ప్రకాశం బ్యారేజ్ తూర్పు కాలువ నుంచి తాగునీటి అవసరాలు తీర్చుతోంది ప్రభుత్వం. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణానదికి చేరుకోవడంతో బ్యారేజ్ దిగువన ఉన్న ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ప్రస్తుతానికి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది ప్రభుత్వం. గోదావరి నుంచి మరింత నీరు కలిశాక కృష్ణా డెల్టాకు కేటాయింపులు మరింత పెరగనున్నాయి. ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జిల్లాలో జరుగుతున్న పుష్కర పనులను సమీక్షిస్తారాయన. హెలికాప్టర్లో సున్నిపెంట చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళతారు సీఎం. ముందు స్వామిని దర్శించుకుని ఆ తరువాత పుష్కర పనులను పరిశీలిస్తారు. ముందస్తు జాగ్రత్తగా నల్లమల అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు పోలీసులు. హెలిప్యాడ్ తో పాటు సున్నిపెంట శ్రీశైలం మార్గంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ తో సమావేశమవుతారు కేసీఆర్. తర్వాత ప్రధానిని కలుస్తారు. మధ్యాహ్నం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో, సాయంత్రం 3 గంటలకు ఉమాభారతితో భేటీ అవుతారు. చివరిగా సాయంత్రం 5 గంటలకు ప్రకాష్ జవదేకర్ తో సమావేశమవుతారు తెలంగాణ సీఎం. హైకోర్టు విభజన, తెలంగాణ ప్రాజెక్టులపై చర్చిస్తారు కేసీఆర్. ఇవాళ విశాఖపట్నంలో పర్యటిస్తారు వైసీపీ అధినేత జగన్. యలమంచిలి నియోజకవర్గం మునగపాక బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఆయన. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సాల్మాన్పేటకు వెళతారు జగన్. ఇటీవల టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన దాడిలో గాయపడిన తమ పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తారు వైసీపీ అధ్యక్షుడు. కల్వకుర్తి
ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 3లో ఇవాళ డ్రై రన్ జరగనుంది. ఇరిగేషన్, జెన్కో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు ఎత్తిపోతలకు విద్యుత్ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోమని సూచించారు. ఈ సీజన్లో కృష్ణానదికి నీళ్లు పుష్కలంగా వచ్చే అవకాశం ఉండడం వల్ల లిఫ్ట్ 2 ట్రయల్ రన్, లిఫ్ట్ 3 డ్రై రన్ ను వెంటనే నిర్వహించి సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి. ఇవాళ హైదరాబాద్ లో పర్యటిస్తారు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్. రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీలో జరిగే సెమినార్ లో ప్రసంగిస్తారు ఆయన. ఆర్బీఐ గవర్నర్ పర్యటన సందర్భంగా రాజేంద్రనగర్ మార్గంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ కసరత్తు చేశాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంశాలపై అధికార పార్టీని నిలదీయాలని భావిస్తోంది కాంగ్రెస్. మరోవైపు ఈ సమావేశాల్లో అయినా జీఎస్టీ బిల్లును గట్టెక్కించాలని పట్టుదలతో ఉంది ప్రభుత్వం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను దృష్టిలో ఉంచుకుని ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన పరిణామాలతో పాటు మరికొన్ని అంశాలపై ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు కావలసిన వ్యూహాలను ఈ సమావేశంలో చర్చిస్తారు. తమ సమావేశం అనంతరం ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలతో సాయంత్రం సమావేశమవుతారు బీజేపీ పెద్దలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్షాన్ని కోరింది ప్రభుత్వం. అర్థవంతమైన చర్చ జరిగినప్పుడే ఆ స్థాయిలో ఫలితాలు ఉంటాయని అన్నారు ప్రధాని మోడీ. కాశ్మీర్ ఘటనను ముక్త కంఠంతో ఖండించడంపై విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారాయన. సభకు సహకరించాలని అఖిలపక్ష సమావేశంలో విజ్ఞప్తి చేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్. జీఎస్టీ సహా ప్రజా ప్రయోజనాలున్న అన్ని బిల్లులకు సభలో మద్దతివ్వాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారాయన. కేంద్రం నుంచి రావాల్సిన సాయం కోసం ఒత్తిడి పెంచడంతో పాటుగా విభజన సమస్యల పరిష్కారానికి నిలదీయాలని తమ నేతలకు సూచించారు సీఎం. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్యనాయుడిని చెన్నైలో సత్కరించింది దక్షిణ భారత చలనచిత్ర మండలి. ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ ప్రముఖులు హాజరయ్యారు. తమ రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు పరిశ్రమ పెద్దలు. పైరసీ భూతాన్ని అరికట్టడానికి అందరూ సమాయత్తం కావాలన్నారు వెంకయ్య. గ్రామస్తుల తొందరపాటు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అనుమానంతో ఇద్దరిని చెట్టుకు కట్టేసి కొట్టగా బాధితుల్లో ఒక యువకుడు చనిపోయాడు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం మహమ్మదీయపాలెంలో ఈ ఘటన జరిగింది. పెద్దలు నిశ్చయించిన పెళ్లి ఇష్టం లేని జాస్మిన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. ఇది గమనించి ఇద్దరు యువకులు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటోందని గట్టిగా కేకలు వేశారు. కంగారు పడుతూ హడావిడిగా అక్కడికి చేరుకున్న స్థానికులు కేకలు వేసిన ఆ యువకులే ఆమెపై అఘాయిత్యం చేశారని భావించారు. బట్టలు విప్పి వాళ్లను చెట్టుకు కట్టేసి కొట్టారు. పోలీసులు వచ్చి విచారిస్తే అసలు విషయం బయటపడింది. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకుల్లో ఒకరైన సాయి చనిపోయాడు.
జాస్మిన్ ఉరి వేసుకునే ముందు తన స్నేహితులకు ఫోన్ చేసింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, అందుకే చనిపోవాలనుకుంటున్నానని వాళ్లతో చెప్పింది. అప్రమత్తమైన స్నేహితులు ఇంటికి చేరుకునేసరికి ఆమె చనిపోయి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని యువతి సెల్ ఫోన్ ను పరిశీలించారు. స్నేహితులను ప్రశ్నించడంతో పాటు కాల్ డేటాను బట్టి ఆమె ఆత్మహత్య చేసుకుందనే నిర్ధారణకొచ్చారు. అనవసరంగా చేయి చేసుకున్నందుకు యువకులకు క్షమాపణ చెప్పారు గ్రామస్తులు. కానీ జరగకూడని నష్టం అప్పటికే జరిగిపోయింది. మహమ్మదీయపాలెం గ్రామస్తుల తీరును తప్పుబడుతున్నారు విషయం తెలిసిన వాళ్లు. తమ కళ్లెదుటే యువతి చనిపోతుంటే అందరినీ అప్రమత్తం చేసిన పాపానికి చంపేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.